హే గాయ్స్, నమస్తే. నా పేరు వంశీ. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ వీడియో. మన ఛానల్ నేమ్ వచ్చేసి టెక్ విత్ వంశీ. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి Insta360 Go 3. ఇది ఒక చిన్న మైటీ యాక్షన్ కెమెరా. మనకి బాక్స్ అయితే ఇది సేమ్ మన మొబైల్ బాక్స్ లాగా వచ్చింది. పైన Insta360 లోగో, ఫ్రంట్ మనకి కెమెరా, లెఫ్ట్ దాని స్పెక్స్, వెనకాల కొన్ని బార్కోడ్ అండ్ క్యూఆర్ కోడ్. దీన్ని ఎలా అయితే వాడుకోవచ్చు చిన్న క్విక్ ఇమేజెస్ అయితే ఇచ్చాడు. సో ఇది నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేస్తాను. ఇది నాకు 33,000 రూపీస్ అయితే పడింది. ఇది 64 GB వేరియంట్. మనకి ఇందులో 3 వేరియంట్స్ వస్తున్నాయి. 32, 64, 128 GB వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ పెడతాను, చెక్ చేయండి అమెజాన్ది. బాక్స్ లోపల అయితే ఇలా ఉంది. మనకి ఇది మ్యాగ్నెటిక్ అటాచ్ అయితే ఇచ్చాడు. మ్యాగ్నెట్కి 2 మ్యాగ్నెట్ పెట్టాడు. సేమ్ మొబైల్ లాగా ఉంది. యాక్సెసరీస్, యాక్షన్ కార్డు, నెక్లెస్ ఇలాంటిది పిఓవి షార్ట్స్ కోసం. సో ఇది మనకి యూజర్ గైడ్. ఇక్కడ మనకి క్విక్గా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఓకే, టాటా కేబుల్ ప్రొవైడ్ చేశాడు. టైప్ సి. ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా మాన్యువల్స్ ఉన్నాయి, సిలికాన్లు. చిన్న ప్యాకెట్ అయితే ఇచ్చాడు. మరి ఇలా ఫ్లాట్గా కాకుండా కొంచెం పైకి వస్తుంది యాంగిల్. ఇది కావాలితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇలా వస్తుంది అనమాట ఇది. సో ఇది అమౌంట్. ఇక్కడ మ్యానేజ్ కింద ఇచ్చాడు, ఒక స్టిక్కర్ ఇచ్చాడు, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డు, సేఫ్టీ గైడ్లైన్స్, వాటర్ ప్రూఫింగ్. దీని గురించి వాటర్ ప్రూఫింగ్ గురించి. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ పెండెంట్ నెక్లెస్ ఏదో ఒకటి. చెస్ట్ మౌంట్కి మనకి వేరే ఏ యాక్షన్ కెమెరాలోని రాని మంచి షార్ట్స్ అయితే వస్తాయి దీంతో. వేరే యాక్షన్ కెమెరాస్ అయితే మనం ఏ పైన టోపీ లాంటిది ఏదో పెట్టుకుంటాం, లేదా హెల్మెట్ పెడతారు, లేదా స్ట్రాప్ వచ్చేస్తుంది బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లాగా. ఇది మనకి ఇలా కిందకు వస్తుంది. ఇక్కడ మన కెమెరా వస్తే యాంగిల్ కొంచెం కిందకి వెళ్తుంది. ఓపెన్ అండ్ క్లోజ్ ఇచ్చాడు. మళ్ళీ మనం ఓపెన్ చేసుకుంటే మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. బాగుంది, డిజైన్ బాగుంది. మంచిగా వేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఇది బయట అడ్జస్ట్ చేసుకుని జస్ట్ అలా పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి క్లిప్ మౌంట్ ఇచ్చాడు. హ్యాట్కుండే ఎడ్జ్లో పెట్టుకొని పైనుంచి పిఓవి షాట్ వస్తుంది. సో 2 యాంగిల్స్ అయితే మనం పెట్టుకునేలా ప్రొవైడ్ చేశాడు బాక్స్లో. మనకి ఇంకో యాక్సెసరీ కూడా ఇచ్చాడు. ఇది స్టిక్కీ ప్యాడ్. ఇది కింద మనకి ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి ప్లాస్టిక్ ఈ కవర్ ఇచ్చాడు. కిందేమో స్టిక్కీ ప్యాడ్ ఉంది అసలైంది. సో ఈ స్టిక్కర్ వేసేస్తే మనకి స్టిక్కీ ప్యాడ్ ఇక్కడ ఉంది. సో గ్లాసీగా. ఓకే, ఇంకేం గట్టిగా ఉంది ఇది అనుకున్నదాన్ని. ఓకే, చాలా గట్టిగా ఉంది ఇది. కాకపోతే వెహికల్స్కి అది బైక్ మీద కానీ కార్ మీద పెట్టేటప్పుడు మాత్రం రిస్కీయే. ఎందుకంటే గతుకులు అది వచ్చినా ఒకసారి ఊడొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టిక్కీ విత్ సక్షన్ మౌంట్ బెటరు. వేరే యాక్సెసరీ ఏమన్నా చూసుకుని పెట్టుకోవడం బెటరు. ఒకవేళ ఈ స్టిక్కీ ప్యాడ్ కానీ కింద పడిపోతే జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి. హ్యాండ్ వాష్, డిటర్జెంట్ లాంటివి వాడకుండా. మళ్ళీ కొంచెం మామూలుగా అవుతుంది ఇది. ఓకే, మౌంట్ వచ్చేసి ఇక్కడంతా మ్యాగ్నెట్ ఉంది. మనకి ఇక్కడ 2 పిన్స్ అయితే ఇచ్చాడు. మనకి ట్రైపాడ్ స్క్రూ కాదు. ఇక్కడ కొంచెం స్మూత్ టెక్స్చర్ ఇచ్చాడు. మ్యాగ్నెట్ ఈ 2 క్లిప్స్ ఎలా వెళ్ళి పట్టుకుంటే యాక్షన్ బార్డ్ని లేదా కెమెరాని కూడా రొటేట్ కూడా చేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్ టు బ్యాక్. స్టిక్కీ ప్యాడ్ నుంచి రిమూవ్ చేసుకుని కింద నార్మల్ ట్రైపాడ్ స్క్రూ ఇచ్చాడు. ఇది ఏమన్నా ట్రైపాడ్ మీద పెట్టేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ లోగో ఉంది. మనకి ఇక్కడ కెమెరా వస్తుంది. ఇది మనకి పవర్ బటన్. ఇది వచ్చేసి క్విక్ మెన్యూ. ఇది వచ్చేసి షట్టర్ బటన్. ఇది ఫ్లిప్ స్క్రీన్ కూడా. కింద మనకి మౌంట్ ఇచ్చాడు. చెయ్యిలో ఇలా ఉంది. ఇది యాక్షన్ బోర్డు. ఇక్కడ లాక్ బటన్ ఇచ్చాడు. దీంట్లో SD కార్డ్ ఏముంటుంది. ఇక్కడ టైప్ సి ఇచ్చాడు డేటా ట్రాన్స్ఫర్ కోసం. కెమెరా అయితే చాలా క్యూట్గా ఉంది, చిన్నగా ఉంది. మనకి ఇక్కడ రబ్బర్ ఫీల్ అయితే ఉంది. వెనకాల మ్యాగ్నెట్ ఉంది. ఇక్కడ ఉన్నాయి 2. మనకి లెన్స్ హుడ్ కూడా ఇచ్చినట్టు ఉన్నాడు. ఇది వాటర్ ప్రూఫింగ్ అంట. కావాలంటే ఇవి రిమూవ్ చేసుకుని ఎండ ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ప్రొడక్ట్ తీసేస్తే కెమెరా ఎలా ఉంది. ఓకే, సో ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టేశాను. యాక్టివేషన్ కూడా అయిపోయింది. ఇంకా లాక్ బటన్ ఇచ్చాడు కదా, దాన్ని పట్టుకుని ఈ కెమెరా పైన గట్టిగా లాగాలి. ఇక్కడ మనకి లోపల క్లిప్ ఇచ్చాడు. ఇది నొక్కుతుంటే మనకు అన్లాక్ అవుద్ది. అండ్ ఇక్కడ అంతా మ్యాగ్నెట్ ఇచ్చాడు. సో ఇది మన మ్యాగ్నెటిక్ క్విక్ రిలీజ్ మౌంట్.
అంతే, ఇంక మనం ఏం చేయక్కర్లేదు. ఈ లాక్ బటన్ నొక్కి పైకి లాగితే వచ్చేస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇది మనం మన కెమెరా కూడా పెట్టచ్చు, జస్ట్ యాక్షన్ బటన్ పెట్టినట్టే. మనం ఈ Insta360 యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి కెమెరాని యాక్టివేట్ చేయడానికి. కెమెరాను ఆన్ చేయాలంటే పవర్ బటన్ని ఒకసారి నొక్కాలి. సో మనకు ఆన్ అవుద్ది. ఇలా ఒకసారి నొక్కితే లాక్ అవుద్ది, ఇంకోసారి నొక్కితే మళ్ళీ అన్లాక్ అవుతుంది, మళ్ళీ నొక్కి ఉంచితే ఆఫ్ అయిపోద్ది. పైన నుంచి కిందకి లేకపోతే మనకి నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది, సేమ్ ఫోన్లో లాగే. ఇప్పుడు మనకి లాక్ బటన్ ఇచ్చాడు, లాక్ ఓరియంటేషన్, స్క్రీన్ లాక్ అవుతుంది ఈ బటన్. ఇది వచ్చేసి వాల్యూమ్ ఆన్ ఆఫ్ హై లో మ్యూట్ ఇచ్చాడు. ఇంకా మనకు బ్రైట్నెస్ ఆప్షన్ అయితే ఉంది, మ్యాక్సిమం బ్రైట్నెస్. ఇది బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ క్విక్ క్యాప్చర్ బటన్ ఇచ్చాడు, క్యాప్చర్ ఆఫ్ చేస్తే మనం ఇంక బటన్ వాడలేము. అండ్ ఇక్కడ మనకు వాయిస్ కంట్రోల్లో కూడా ఇచ్చారు, టేక్ ఏ ఫోటో అంటే ఫోటో చేస్తుందంట. అండ్ ఇక్కడ ప్రీ రికార్డింగ్ అని చెప్పేసి ఇచ్చాడు, ఓన్లీ ఫ్రీ ఫ్రేమ్ అండ్ వీడియో ఆప్షన్స్లో పనిచేస్తుందా. ఇది వచ్చేసి మనకి టైం క్యాప్చర్, సర్టెన్ టైంలో వీడియో ఆన్ చేసి ఆఫ్ చేయాలని చెప్పేసి సెట్టింగ్. ఇది వచ్చేసి ఆడియో ఆప్షన్స్ మనకు 3 ఇచ్చాడు, ఇంట్రొడక్షన్ ఒకటి, స్టీరియో ఒకటి, అండ్ డైరెక్షన్ ఫోకస్ ఒకటి. ఇది వచ్చేసి గ్రిడ్ లైన్స్ ఆన్ ఆఫ్. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, కెమెరా ఇన్ఫో, జనరల్, కెమెరా స్టోరేజ్, ఇవన్నీ క్విక్ క్యాప్చర్ సెట్టింగ్స్. లెఫ్ట్ నుంచి స్లైడ్ చేస్తే మనకి ఆల్బమ్ ఓపెన్ అవుద్ది, రైట్ నుంచి స్లైడ్ చేస్తే ఆటో మాన్యువల్ ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వీడియో ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ INSP ప్లస్ రా అండ్ ప్యూర్ షాట్. అండ్ ఇక్కడ టైమర్ ఇచ్చాడు, 3 సెకండ్స్ 5 సెకండ్స్, మనకి 60 సెకండ్స్ వరకు టైమర్ ఉంది. స్క్రీన్ సెంటర్ నుంచి లెఫ్ట్ కానీ రైట్ కానీ స్లైడ్ చేస్తే మనకి వీడియో ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు చూడొచ్చు, ఫోటో, వీడియో, ఫ్రీ ఫ్రేమ్ వీడియో, టైం ల్యాప్స్, టైం షిఫ్ట్, స్లో మోషన్, లూప్ రికార్డింగ్, స్టార్ ల్యాప్స్, ఇంటర్వల్, HDR ఫోటో. క్లిక్ బటన్ నొక్కితే మనకి మోడ్స్ అయితే మారుతాయి. అండ్ ఇక్కడ మోడ్ బటన్ మారిస్తే ప్రీసెట్స్ అయితే వస్తాయి, మనకి కస్టమైజ్డ్ ప్రీసెట్స్. సింగిల్ క్లిక్ చేస్తే నేను ఫోటో పెట్టాను, డబుల్ క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ చేస్తుంది. సో ఫోటో తీసింది, 2 సార్లు నొక్కుతాను, ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంది. చాలా మంచి ఫీచర్. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది, ఛార్జింగ్ ఎక్కిన ఇండికేషన్, యాక్షన్ పాడ్. అండ్ ఫ్రంట్ మనకి ఇంకొక లైట్ వెలుగుతుంది, అది వచ్చేసి మన కెమెరా. అది ఈ ఉత్తి కెమెరా యాక్షన్ పాడ్లో మనకి 30 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. యాక్షన్ పాడ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 10 మినిట్స్ అలా పడుతుంది. మన కెమెరా మనం ఫుల్గా వాడుకుని యాక్షన్ పాడ్లో పెట్టిన వెంటనే మన వైర్లెస్ బడ్స్ లాగే ఛార్జింగ్ అయితే చేసేస్తుంది. ఈ కెమెరా యాక్షన్ పాడ్లో ఉండగా మనకి టోటల్గా 1080p 30 FPS రికార్డింగ్లో 170 మినిట్స్ రికార్డింగ్ టైం వస్తుంది. స్టాండ్ అలోన్ కెమెరాలో అయితే మనకి 1080p 30 FPSలో 45 మినిట్స్ అయితే రికార్డింగ్ వస్తుంది. ఆ 45 మినిట్స్ అయిపోయిన వెంటనే మీరు యాక్షన్ పాడ్లో పెడేస్తే మళ్ళీ వెంటనే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 అవర్స్ వరకు మనకి బ్యాకప్ వస్తుంది. యాక్షన్ పాడ్లో ఇంకా 2 అవర్స్ బ్యాకప్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఛార్జింగ్ పెడుతూ కూడా మీరు రికార్డింగ్ చేయొచ్చు. సో లిమిట్లెస్ రికార్డింగ్ ఇంకది. టేక్ ఏ ఫోటో, స్టార్ట్ రికార్డింగ్. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అయింది. స్టాప్ రికార్డింగ్ పని చేసింది. టేక్ ఏ ఫోటో పని చేయట్లా. షట్ డౌన్ కెమెరా. ఓకే, షట్ డౌన్ అయింది. నా పర్సనల్గా టెస్ట్ చేసినప్పుడు అయితే ఒకసారి ఫోటో తీసింది. స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఇందులో ఒక చిన్న మెలకు ఉంది. మన కెమెరాని వెర్టికల్గా పట్టుకున్నప్పుడు ఇది హారిజాంటల్గా రికార్డ్ చేస్తుంది. కెమెరాని హారిజాంటల్గా పెట్టినప్పుడు వీడియోని, స్లో మోషన్ వీడియోని వెర్టికల్గా రికార్డ్ చేస్తుంది. యాంగిల్ బాగాలేదని చెప్పేసి ఇది వాడారంటే ఖచ్చితంగా కెమెరా పడిపోద్ది, చాలా వీక్గా ఉంది ఇది. చూసారుగా ఎలా పడిపోద్ది. నార్మల్ వీడియో ఆప్షన్లో మనకి 1080p 1440p 2.7K రెజల్యూషన్ ఆప్షన్ అయితే ఉంది. ఫ్రీ ఫ్రేమ్లో మనకి 2.7K ఆప్షన్ లేదు, ఓన్లీ 1440p వరకునే ఉంది. కాకపోతే ఫ్రీ ఫ్రేమ్లో మనకు హొరైజన్ లాక్ అండ్ మళ్ళీ మన యాప్లో, మన కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ మన కొంచెం పైకి కిందకి లెఫ్ట్కి రైట్కి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా. మీ సిస్టమ్కి లేదా మీ ల్యాప్టాప్కి Type-C ద్వారా కనెక్ట్ చేస్తే ఈ Insta360 Go 3 కెమెరాని వెబ్ క్యామ్ కింద కూడా వాడుకోవచ్చు అంట. సో ఇలాగా
ఈ ఫోన్లో మీరు కెమెరాని కంట్రోల్ చేయొచ్చు అండ్ కెమెరా తీసిన ఫొటోస్ని వీడియోస్ని చూసుకుని మన ఫోన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫోన్లో మనకి లైవ్ స్ట్రీమ్ ఎలా వస్తుందో. సో ఇది మన యాక్షన్ బోర్డు, మన వీడియో మోడ్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం మన సెట్టింగ్స్ అండ్ మనం తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మన గ్యాలరీలో అయితే ఉంటాయి. యాక్షన్ బోర్డ్ మనకి IPX4 స్ప్లాష్ ప్రూఫ్తో వస్తుంది. అది కూడా కెమెరా దీంట్లో ఉండగా, కెమెరా లేకుండా వాటర్లో అయితే అస్సలు పెట్టుకుంటే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోద్ది యాక్షన్ బోర్డు. కెమెరా ఉన్నప్పుడే ఇది స్ప్లాష్ ప్రూఫ్. జస్ట్ వాటర్ లేదా వర్షం అంతే, అంతకు మించి నీటిలో అయితే పడేయకండి. నీటిలో పడేసేలాగైతే సెపరేట్ వాటర్ కేసెస్ అవి ఉంటాయి, అవి పర్చేస్ చేసుకుని అప్పుడు వాటర్లోకి వెళ్ళండి యాక్షన్ బోర్డ్తో వెళ్ళాలనుకుంటే. లేదంటే మనకి కెమెరా IPX8 వాటర్ ప్రూఫ్తో వస్తుంది. 5 మీటర్స్ డెప్త్ వరకు వెళ్తుంది. అది కూడా వాళ్ళు ఇచ్చిన ప్రొటెక్టివ్ లెన్స్ కవర్ ఉండగా, లేకుండా వాటర్ ప్రూఫ్ కాదు ఇది. ఇది ఉన్నప్పుడే వాటర్ ప్రూఫ్ ఇది. ఈ డిస్ప్లే ఎండలో కూడా చాలా బాగుంది. బ్రైట్నెస్ హైలో పెట్టుకుంటే మొత్తం నాకు అసలు ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా చక్కగా ఉంటుంది డిస్ప్లే, డైరెక్ట్ ఎండ పడినా కూడా. ఈ కెమెరాలో నేను షాక్ అయిన ఫీచర్ ఏంటంటే, యాక్షన్ బోర్డ్ ఆన్ చేసిన వెంటనే మన కెమెరా కూడా ఆన్ అయిపోతుంది వైర్లెస్గా. మన యాక్షన్ బోర్డ్లో ఆఫ్ చేసిన వెంటనే కెమెరా కూడా ఆఫ్ అయిపోతుంది ఇలాగా. ఇప్పుడు నేను Insta360 Go 3 కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తాను. మన ప్రైమరీ కెమెరా M50 సేమ్ ట్రైపాడ్ మీద పెట్టాను. ఇప్పుడు 2.7K 30 FPS అయితే నార్మల్ వీడియో రికార్డింగ్లో రికార్డ్ అవుతుంది. మీరు మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ కూడా టెస్ట్ చేయొచ్చు మన స్టూడియోలో. మైక్ టెస్టింగ్ 1 2 3, మైక్ టెస్టింగ్ 1 2 3. సో మీరు ఆడియో క్వాలిటీ అయితే కూడా వినొచ్చు. ఇప్పుడు నాయిస్ రిడక్షన్లో అయితే ఉంది, AC ఆన్లో ఉంది. చూసానండి దుమ్ము ఐడియా వద్దా? పై వరకు ఎలా వెళ్తా హార్డ్గా ఉంటుందా? ఏం బ్రహ్మాండంగా ఉంటుందా?
వీడియో వీడియో అని తెలుగు రివర్స్లో రాసింది చదవదనమాట. ఆర్డర్